నమస్తే అన్న. ఏంటి తమిళ తీసి వీడియో ఓపెన్ చేసిర్రు అందరూ? ఈ ఎస్ లెటరు, పి లెటరు, క్యూ లెటరు, ఏ లెటరు ఇవన్నీ ఉన్నంత మాత్రాన మన జీవితంలో ఏం అద్భుతాలు జరిగిపోవన్న. ఎవడో ఏదో జాతకం చెప్పిండని, ఎవడో ఏదో ఉంగరం ఇచ్చిండని, ఎవడో ఏదో తాయెత్తు కట్టిండని మన జాతకం అద్భుతాలు జరిగిపోవు. దేవుణ్ణి నమ్మాలి, ఇట్లాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దు. అర్థమైందా? మన పేర్లు మార్చుకోవాలి, ఇంకేవో అడిషనల్గా లెటర్లు యాడ్ చేయాలి, అవి చేయాలి, నీ ఒంటి మీద ఇది వేసుకో, అది కట్టుకో, నీళ్ళు చల్లుకో, అది ఇదని ఉంటాయి. ఇది కాదన్న అసలు మన జాతకాలు మారడానికి. నువ్వు నమ్ముకొని గట్టిగా ప్రయత్నించు. దేనికోసమైనా సరే ప్రయత్నించి గట్టిగా పోరాడు. నువ్వు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి. అప్పుడు మాత్రమే నీ తలరాత మారుతుందన్న. ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద కంటిన్యూస్గా పోరాడన్న. పోరాడు. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం నీకు సక్సెస్ వస్తుంది. ఆ రోజు నీ జీవితం మారిపోతుంది. ఎట్లా మారుతుంది అంటే, ఇక తర్వాత నీకున్న ఇప్పుడు ప్రస్తుత తరము, తర్వాత వచ్చే తరాలన్నీ ఇక ఒక మంచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తారనమాట. అట్లా మారుతుంది. పాత ఎట్లుంటుంది అంటే బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు మారిపోతుంది జీవితం. అట్లా కష్టపడాలన్నా, మనం కష్టపడితేనే ఏదైనా అవుతుంది. అంతేగాని ఇవన్నీ పెట్టుకొని మాట్లాడు, ఆ గింగరాలు పెట్టుకొని మాట్లాడితే కాదన్న. నమ్మకండి ఎవరు ఇట్లాంటి వేస్ట్. అట్లానే కొంతమందికి ఏమవుతుందంటే ఆ టైంలో చెప్పిన టైంలో వాళ్ళకి కలిసి వస్తుంది. ఆ టైం కలిసి వచ్చేసి జరుగుతాయి, కొన్ని జరిగినాయి కదా అని చెప్పేసి అవి పెట్టుకున్నాను జరిగింది, ఇది చేసినందుకు జరిగింది అదే అని నమ్ముతాం. ఈవెన్ ఎవరైనా సరే, ఇప్పుడు మన చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం వచ్చింది, ఏదైనా అయ్యింది అని అనుకో, తాయితీ కట్టించుకురాపో, తొందర పోయి తాయితీ కట్టించుకురాపో ఆయన కాడికండి. దాని మన ఊరికి మన వాళ్ళు అందరూ ఏం చేస్తారు, మస్జిద్ కాడికి పోయి అక్కడ కొంతమంది కొంచెం ముస్లిం వాళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్ పర్సన్స్ ఉంటారు, కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమంటారో పేరు తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. వాళ్ళు తాయెత్తులు కడతారు, మంత్రాలు చదివి ఏదో చేసి తాయెత్తులు కట్టేస్తారు. అరే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 1-2 డేస్లో మనకు తగ్గిపోతుంది. అరే తగ్గిపోయింది చూసినావా, తాయెత్తు కట్టినాకే తగ్గిపోయింది, అందుకే నమ్మాలి ఇవన్నీ అని అంటారు. కానీ దానికన్నా ముందు నువ్వు ట్యాబ్లెట్, ఏదో ఇంజక్షను, సిరప్ ఏదో ఒకటి వేస్తున్నావు. అది వేసి ఉంటావు, దానివల్ల తగ్గుతుంది. ఈ మంత్రాల వల్ల దీనివల్ల కాదు. ఆ టాబ్లెట్లు సిరప్లు వేసుకుంటేనే నువ్వు ఆడిపోతావు. వీడు తగ్గుతలేదు ఒక రోజుకి అని చెప్పేసి. ఆ 2వ రోజు 3వ రోజు సరికి పవర్ అనేది వచ్చేస్తుంది. ఆలోపు ఇది కట్టేసేసరికి తగ్గిపోతుంది అనమాట. అంతేగాని ఉండదన్న. ఎవరు నమ్మకండి ఇట్లాంటివి. నమ్మితే ఏదో పెద్దవాళ్ళ కోసం, పెద్దవాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి మాట కాదనొద్దు అనుకుంటే ఇట్లాంటి చేసుకోండి. కానీ నమ్మకండి. వాళ్ళకు కూడా చెప్పండి ఇట్లా ఉంటాయి. కొంతమంది పాతకాలంలో మన వాళ్ళందరూ అదే చేసింది. అది పరిస్థితి అనమాట. ఎవరు నమ్మకండి. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీ అమ్మ నాన్న గౌరవం ఇవ్వండి, మీ చుట్టుపక్కల వాళ్ళ గౌరవం ఇవ్వండి, తోబుట్టువులకు గౌరవం ఇవ్వండి, వాళ్ళని మంచిగా చూసుకోండి. ఇంతేగాని పేరులో ఎస్ లెటర్ ఉంటే, పి లెటర్ ఉంటే, ఇంకో లెటర్ ఏదో ఉంటే ఏమి కాదన్న. ఎవరేం చేసినా అది ఇక్కడ పెట్టుకోరు, ఇది అక్కడ పెట్టుకోరు. లెటరు పేర్ల అక్షరాలు యాడ్ చేసుకోండి, తీసేసుకోండి, జుట్టుకు కలర్ వేసుకోండి, మెడలు అదేసుకోండి, డ్రాయర్ రంగు మార్చుకోండి. కాదు, అసలు కాదు. ఎవరు నమ్మకండి. ఓకేనా? జై శ్రీరామ్, జై తెలంగాణ.